సార్ ఇస్తే సార్, లేదా మీరు మీ స్థానాల నుంచి మైక్ ఇస్తారు, లేదా నా దగ్గరకు వస్తే మైక్ ఇస్తా. థ్యాంక్ యూ. అదే అందరికి ప్రజలందరికీ నమస్కారము. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారము, చంద్రబాబు గారికి నమస్కారము, లోకేష్ గారికి నమస్కారం. లేదా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మరి పద్దాక మై చెట్టులో ఫ్యాన్ లోన్ ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి అనే మాట నచ్చలా. ఒకటే చెబుతున్నా, మీకు అన్నప్రసన్న రోజు గ్లాస్ లో నీళ్ళు ఇచ్చారా, దేంతో ఇచ్చారు? నీకు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు వచ్చిందా? నీకు నడక నేర్పాలంటే ఏమిచ్చింది? అట్లాగే నువ్వు లోన్ ఉండి ప్రజలకి పై ఆరోగ్యానికే గాలిస్తున్నావు, కానీ జీవితానికి ఇచ్చేది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. అది తెలుసుకొని నువ్వు ప్రచారం చెయ్యి. నాకు ఆ మాట మాట్లాడతాం నచ్చలేదు, నువ్వు కూడా ఆలోచించు, ఇది కరెక్టా కాదా? అదే కానీ ఎవరైనా సరే ముందు నోరు దారి మాట్లాడకండి, ఎవరు అదుపులో వాళ్ళు మాట్లాడండి. నేను మాత్రం ఈ 2 ముక్కలు మాట్లాడటానికి లోకేష్ గారిని కోరుకున్నాను. జై జనసేన, జై జై తెలుగుదేశం. అదృష్టం అంటే ఇద్దరు యువకులు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. మంచి అందగాడు, మంచి అందగాడు, క్రమశిక్షణతో మంచి క్రమశిక్షణతో పెరిగిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి మన ఇప్పటి గ్రామానికి ఒక అసెంబ్లీ అభ్యర్థిగా రావటం ఎంత అదృష్టం ఉంటే ఇప్పుడే గ్రామం ప్రపంచం మొత్తం తెలిసింది ఇద్దరి వలన. ఒకడు పవన్ కళ్యాణ్, లోకేష్ గారు. ఈ మహానీయులు మనకు రావటం ఎంత అదృష్టం. ఇంకా ఇంకా అదృష్టమైన ఫలితాలు మనం అనుభవిస్తాము. అది లోకేష్ గారి పుణ్యం వలన. సెలవు తీసుకుంటాం. నమస్కారం. పర్లేదు చెప్పమ్మా, దగ్గర పెట్టుకో. నేను ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్న ఒక సమస్య నేను మీకు చెప్పదలుచుకున్నానండి. మా ఊరికి బస్సు సౌకర్యం లేదండి. ఫస్ట్ అట్లాంటి ఊరిని ఇక్కడ రోడ్డు ఏదో చిన్నగా అయిందని చెప్పి దాన్ని వెడల్పు చేయాలని అరాచకం, పెద్ద అరాచకం చేశారండి ఈ ఊర్లో మాత్రం. రోడ్లు వేయాలనే పేరుతోటి రోడ్లు వేశారు, పై మెరుగులు చూపించారు. వాటి వల్ల మాకైతే యూజ్ ఏం లేదండి. రోజుకు ఒక యాక్సిడెంట్ అవుతుంది ఇక్కడ. పిల్లలు నడవలేకపోతున్నారు, బళ్ళు చాలా స్పీడ్గా నడుస్తున్నాయి. అసలు ఇక్కడ రోడ్లు వేసిన దగ్గర నుంచి ఎంతో ప్రశాంతంగా ఉండే పల్లెటూరు వాతావరణం కోల్పోయాము. ముఖ్యంగా ఈ సమస్యని మీ ముందుకు తీసుకొద్దామని నేను కోరుకుంటున్నానండి. మీరు తలుచుకుంటే చేయగలుగుతారు, అది మేము నమ్ముతున్నాము. మీ ఏదైనా ఒక విషయం మీరు నిర్ణయించుకున్నారంటే చేస్తారు అని నేను చాలా సార్లు విన్నాను సార్. మీ దృష్టికి తీసుకొచ్చానంటే అది మీరు ఎప్పటికీ మర్చిపోరు అనే విషయాన్ని నేను తెలుసుకున్నానండి. చెప్పారు చాలా మంది కూడా. అందుకని నేను ఇంటికి వచ్చారు కదా. అవును సార్, వచ్చాం సార్. అవును సార్, మీరు అలా గుర్తుంచుకుంటారని మేము అనుకుంటాం సార్. అమ్మా బస్ గురించి చెప్పారు. అరే తపాసు లేకుండా పని ఉంటుంది అమ్మా. బస్ విషయం నాకు చెప్పారు. ఇప్పుడు ఊరు లోపల పెద్ద రోడ్డు కాదు, ఊరికి వచ్చే రోడ్డు, ఇటు బయటికి వెళ్ళే రోడ్డు కూడా పెద్దది ఉంటే బస్ సౌకర్యం ఉంటుంది. అది ఏర్పాటు చేయాలి. ముందు రోడ్లు వేయాలి, నా తర్వాత బస్సు కల్పించాలి. నా రోజులు నేను చూసుకుంటాను. ఓకేనమ్మా? అది కాదు సార్, మాకు ఈ కాలువకి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు కావాలి సార్. మా ఊరికి అనుసంధానం చేస్తూ ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయమని కోరుచున్నాం సార్. మీరు తప్పకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము అడుగుతుంది సార్. మంగళగిరి హైవే నుంచి నాకు అర్థమైంది. ఇది నేను చూసుకుంటా. ఇంకా నాన్న పరమా
అభివృద్ధి చేస్తారు చేయలేని మాకు ఆ డౌట్ లేదు. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు. కాకపోతే ఇప్పుడు బకాసురులాగా ఇసుక దోపిడీ, మాఫియా, మందు దోపిడీ, ఈ రకంగా ఎన్ని రకాలుగా చూస్తుందో అన్ని రకాలుగా రాష్ట్రంలో దోపిడీ జరిగింది. ఈ దోపిడీ జరిగిన వేల కోట్ల రూపాయలని మీరు ఎలా ఖజానా తీసుకొస్తారు అని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. అది రావాలి. దోసుకున్న వాళ్ళని దోసుకున్నట్టుగా వదిలిపెడదాం కాదు సార్. వాళ్ళని పట్టి ఆ నిధులన్నీ తీసుకొచ్చి మన ఖజానాలో పెట్టి సంక్షేమం ఆటతోటి డెవలప్ చేయమని మేము అడగం. ఎందుకంటే మీరు ఆల్రెడీ చేసేస్తారు. చంద్రబాబు అంటేనే డెవలప్మెంట్. దాని గురించి మేము క్వశ్చన్ చేయం. ఈ జరిగిన వేల కోట్ల అవినీతిని మీరు ఎలా తీసుకొచ్చి ఖజానా ఎలా వేస్తారో మీరు ఏం ప్లాన్ ఉందో మాకు కొంచెం చెప్పండి సార్. దీనికి నా దగ్గర సమాధానం లేదప్ప. ప్రధానమంత్రి గారు రాజమండ్రి సభలో చాలా స్పష్టంగా రాజకీయాల్లో ఉన్న అవినీతి పరులందరిపైన ట్రయల్ చేయాలి, వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఆ డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టాలనేది చాలా స్పష్టంగా చెప్పారు. నాకు అదృష్టం కలిగింది. ఆ సభకి వెళ్ళి సభలో మాట్లాడే అదృష్టం నాకు దక్కింది. సో అలాంటి చట్టాలు రావాలి. ఆయన చట్టాలు అమలు చేసేదానికి కోర్టులు కూడా సీరియస్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైలుకి వెళ్తే అన్ని తప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళాల్సి ఉంది? ఇప్పుడు గతంలో తండ్రిని అడ్డం పెట్టుకుని దాదాపు 1,00,000 కోట్లు దుబ్బేసి సిబిఐనే 43,000 కోట్ల రూపాయలు సంపాదించాడన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇసుక, బాబు గారు ఉన్నప్పుడు ఇసుక 1000 రూపాయలు, ఇప్పుడు అదే ఇసుక 5,000. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు కూడా, ఇప్పుడు అదే క్వార్టర్ బాటిల్ 180. బాబు గారు ఉన్నప్పుడు గ్రామాల్లో గంజాయి ఉండేది కాదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గంజాయి దొరుకుతుంది. ముఖ్యమంత్రి గారు ఇంటి పక్కన గంజాయి దొరుకుతుంది. ఎన్టీఆర్ కట్టపోయి ఇట్లనే రచ్చబండ పెట్టుకుంటే మహిళలందరూ నుంచుని అన్నాను ఏం చేస్తారో మాకు తెలియదు, గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టంటే ఆశ్చర్యపోయా. అది కరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి ఇంటి నుంచి 100 మీటర్ల దూరం. ఆ గంజాయి డబ్బులు కూడా ఎంజాయంలోకి వెళ్తుంది స్వామి. అయిపోయినా పర్వాలా, ఈ కల్తీ మద్యం దాగి ప్రజలు చనిపోయినా పర్వాలా. ఎంత అన్యాయమో చూడండి. సో తప్పనిసరిగా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆ ఆస్తులను జప్తు చేసి ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. అది ఎట్లా టేకప్ చేయాలి? తప్పనిసరిగా కేంద్రంలో బలమైన చట్టం తీసుకొచ్చి దాని ద్వారా అమలు చేయాలని నేను నమ్ముతున్నాను. చేపర్లం ఇక్కడ ఊడ్చేవాళ్ళం. మాకు ఇల్లు సరిలేవు. అక్కడ వానలు వచ్చిన పాములు తేళ్లు నీళ్లు వెళ్ళలేకుండా వెళ్ళిపోతున్నాయి. మెరకలు లేక అల్లాడిపోతున్నాం పిల్ల జల్ల. మాకు కూడా ఏమైనా స్థలం చూపిస్తే మీరు దండం పెట్టుకుంటా ఓటు వెళ్తాలే. అమ్మ ఇల్లు కట్టించి అందజేస్తాను కదా, హామీ ఇచ్చా కదా. నియోజకవర్గంలో నా అంచనా ప్రకారం 20,000 ఇల్లు కట్టాల్సిన అవసరం. ఓకే, తప్పనిసరి ఇల్లు కట్టించి ఆ తాళాలు మీ చేతిలో పెట్టి బాధ్యత నేను తీసుకుంటాను. ఓకేనా, నాది హామీ నేను తీసుకుంటాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. వచ్చింది భూ హక్కుల చట్టం. ఇన్నారాది భూ హక్కుల చట్టం గురించి ఒక తమ్ముడు బాగా చెప్పాడు. ఆ తమ్ముడు ఒక మీటింగ్ ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా మీ బిడ్డని అంటున్నాడు అన్నాడు. ఎందుకు అని చెప్పు అన్న. అప్పుడు భూ హక్కుల చట్టం గురించి చెప్పాడు. అలా భూ హక్కుల చట్టం చాలా ప్రమాదకరమైంది. మా తాతలు ముత్తాతలు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు నాకు ఇస్తున్నారు, కానీ జగన్ గారి ఫోటో అవసరం